అందరికీ నమస్తే అండి. నేను మీ రమాని. వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ప్రసాదం పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ పులిహోర అచ్చం మనం గుడికెళ్ళినప్పుడు తింటే ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా మీరు చేస్తే ఇంకెప్పుడు కూడా గుడికెళ్ళే తినాల్సిన అవసరం లేదండి. మీరే ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చు. అంత బాగుంటుందండి ఈ పులిహోర టేస్ట్. మరి ఈ వీడియోని చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇక్కడ నేను 300 గ్రామ్స్ చింతపండుని తీసుకున్నానండి. ఈ 300 గ్రామ్స్ చింతపండు అనేది మనకు 1 కేజీ రైస్కి సరిపోతుంది. దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. తర్వాతకి ఒక చెంబుతోటి వాటర్ పోసుకున్నాను ఆ చింతపండు మునిగే అంతా. తర్వాతకి ఇందులో నేను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఇదొక టిప్ అండి. ఉప్పుని మనము చింతపండులో వేసి నానబెట్టడం వల్ల మనకు చింతపండు తొందరగా నానుతుంది. తర్వాతకి నేను మీకు చూపించడం కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి మనం 1.5 గ్లాసు వాటర్ పోస్తే మనకి మంచిగా అన్నం పుల్ల పుల్లలుగా వస్తుందండి. తర్వాతకి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. తర్వాతకి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని అన్నాన్ని అనేది వండుకొని పక్కకు పెట్టుకున్నానండి. తర్వాతకి సెకండ్ స్టెప్లో వచ్చేసి నేను ఇక్కడ కళాయి పెట్టుకొని కొన్ని మెంతులు, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ అంతే మెంతులు తీసుకున్నానండి. మెంతులు అనేటివి కొంచెం గోల్డ్ బ్రౌన్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాతకి ఒక 1.5 స్పూను ఆవాలు, అదేవిధంగా దీంట్లో మనం కొంచెం ఏమంటారంటే మిరియాలు కూడా వేసుకోవాలండి. మిరియాలు కూడా మనం వేయడం వల్ల మనకి పులిహోర అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవి మంచిగా వేగిన తర్వాతకి మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి చల్లారిన తర్వాతకి మనం పౌడర్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. మనకి ఈ పొడి ఉంటేనే మనకి ఈ పులిహోర అనేది మనం అచ్చం గుడిలో తింటే ఏ విధంగా ఉంటుందో టేస్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. తర్వాతకి నేను నానబెట్టుకున్నటువంటిని చింతపండులో నుంచి చింతపండు గుజ్జు తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా చిక్కగా తీసుకోవాలండి. మరీ ఎక్కువగా నీళ్లు పోసి తీసుకుంటే ఏమవుతుందంటే మనకి చాలా వాటర్గా ఉండి మనకి పులిహోర టేస్ట్ అనేది అంత బాగుండదు. తర్వాతకి ఈ తీసుకున్నటువంటి చింతపండు గుజ్జులో నేను 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు అనేది ఈ విధంగా కాడలతో వేసుకుంటే మనకి బాగుంటుంది. తర్వాతకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా పల్లీలు, శనగపప్పు, ఇంకా ఒక 20 గ్రామ్స్ అంతా నేను బెల్లం కూడా వేసుకున్నాను. తర్వాతకి ఆ పులుసుకు సరిపోయినంత ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మనము చింతపండు పులుసులోనే ఫస్టే వేసుకోవాలండి. వేసుకొని అప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాతకి ఇందులోనే 2-3 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ కంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ కూడా పోసుకున్నానండి. ఇవన్నీ పోసుకొని ఒకసారి కలబెట్టుకొని అప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మనం మరిగించుకోవాలి. అప్పుడే మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాతకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మెంతులు, ఆవాల పిండి కూడా ఇందులో వేసుకోవాలండి. మనం పట్టింది మొత్తం కూడా వేసుకోవాలి. అప్పుడే ఆ పులుసుకి మొత్తం కూడా సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు పులిహోర పులుసు మసులుతుంటే అసలు ఇల్లంతా ఎంతో గుమగుమలుగా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాతకి పులుసు మసిలిన తర్వాతకి నేను మళ్ళీ మనకు ఆ పులిహోరకు సరిపోయినంత తాలింపు కూడా పెట్టుకుంటున్నానండి. దీనికోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక కొన్ని పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కూడా కొంచెం గోల్డ్ బ్రౌన్లోకి వేగిన తర్వాతకి ఇంకా అందులో శనగపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు, పల్లీలు కొంచెం వేగిన తర్వాతకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఇక్కడ జీలకర్ర కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేను. తర్వాతకి ఒక 4 పచ్చిమిర్చి, అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నిటిని కూడా మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాతకి అందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటేనే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాతకి ఒక 4-5
ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. తర్వాతకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్‌ని వేరొక పెద్ద ప్లేట్‌లోకి వేసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలండి. తర్వాతకి దాంట్లోనే కొంచెం నూనె, అదేవిధంగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా పచ్చి నూనె మళ్ళీ పోయడం వల్ల మనకి పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది. తర్వాతకి దీనికే మనం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి పిండిని కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇదే మెయిన్ సీక్రెట్ అండి. ఈ విధంగా చేస్తేనే మనకి పులిహోర చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నేను కేజీ రైస్‌కి పులిహోర పులుసు చేసుకున్నా కానీ మీకు చూపించడం కోసం ఒక గ్లాసు రైస్ మాత్రమే నేను చూపిస్తున్నానండి. దానికోసం నేను కొంచెమే తీసుకున్నాను. అంటే ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా, దానెడు పులిహోర పులుసు తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్‌లో వేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి. చాలా అంటే చాలా సింపుల్. ఈ విధంగా మీరు చేసుకుంటే సేమ్ మనకి గుళ్ళో తింటే ఏ విధంగా పులిహోర టేస్ట్ ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి. ముందు మనం పులుసు మసిలేటప్పుడే అన్నీ మనము వేసుకోవాలి. తర్వాతకి మనం పులుసు కలిపిన తర్వాతకి అప్పుడు మనం మీది నుంచి తాలింపు వేయాలండి. ముందే మనం పులుసు తాలింపు వేసి కలుపుకోకూడదు. అన్నానికి మొత్తం పులుసు పట్టించిన తర్వాతకి పైనుంచి మనము తాలింపు పెడితే మనకప్పుడు ఆ పులిహోర అనేది బాగా షైనింగ్‌గా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.